నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయండి. ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచన. పండుగ వాతావరణంలో ఘనంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మదిన వేడుకలు. బీసీటీ ఆధ్వర్యంలో P4లో భాగంగా పలువురికి ఆర్థిక సహాయం. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేత. 10 లక్షల రూపాయలతో రూపొందించిన పార్కు ప్రారంభం. ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహుకరణ. 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సందడిగా శెట్టిబలిజ కార్తీక వనభోజన మహోత్సవం. ఉచిత వివాహ పరిచయ వేదిక. శెట్టిబలిజలు రాజకీయంగా మరిన్ని పదవులు పొందాలి. మంత్రుల వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ. మోంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మోంతా తుఫాన్పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్కి సూచించారు. తుఫాన్ ప్రభావం తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యావసర వస్తువులకు, త్రాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రకృతి విపత్తుల వలన ఎర్రకాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్టం పరిచేందుకు ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురి కాకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా గోదావరిలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. తుఫాన్ హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా గోదావరి స్నానఘట్టాల్లో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు. పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్ సహా అన్ని రేవులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి తమను చల్లగా కాచి కాపాడాలని ఆ శివయ్యను వేడుకోవడం కనిపించింది. కమిషనర్ రాహుల్ మీనా పుష్కరాల రేవును సందర్శించి భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి ఉన్నందున భక్తులకు రక్షణ ఏర్పాట్లు చేశామని, బోట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి స్నానఘట్టాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు గోదావరి జల్లు స్నానఘట్టాల వద్ద మాత్రమే పుణ్య స్నానాలు చేయాలని సూచించారు. ఆలయ అర్చకులు పెద్దింటి ఫణి శర్మ భక్తులకు కార్తీక మాస విశిష్టతను, సోమవార ఉపవాస దీక్ష చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. మోటార్లు ఉన్నవి. ఆడవారు బట్టలు మార్చుకునే బదులు కాల్ అయిపోయిన తర్వాత మీరు వెనకాల డస్ట్బిన్, ఇక్కడ డస్ట్బిన్ ఉంది, అంతేగా నాకు దాంట్లో వేసారంటే బాగుంది.
మహాదేవ ఓ శంకర నమ పార్వతి హర మహాదేవ కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది. కోటిలింగాలు, ఉమా రామలింగేశ్వర విశ్వేశ్వర ఆలయం, జోడుగుళ్ళు, ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్ని భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలు చేపడతారు. ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈఓపి రాజుబాబు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవడం, అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ వివరించారు. పది మందికి స్ఫూర్తిగా నిలిచేలా ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు, 1000 మంది మహిళలకు చీరలు, 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా 10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని ఆయన అన్నారు. తిలక్ రోడ్లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరపున 11 మందికి విద్య, వైద్యం నిమిత్తం 70,000 రూపాయలు, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహుకరించారు. 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ కుటుంబం మీద ఆదరాభిమానంతో 4 పర్యాయాలుగా ప్రజలు పదవులు కట్టబెడుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తమ ఇంట్లో మేయర్, ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన పేర్కొన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 43 మరియు 44 డివిజన్ల ప్రజలకు ఉపయోగపడేలా మల్లికార్జున నగర్లో 10 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన పార్కును కూడా నేడు ప్రారంభించుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇంతవరకు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా నగర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొదలుకొని ఈ రోజు వరకు కూడా పుట్టినరోజు వేడుకలు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా విజిల్ వేస్తున్నారు. ట్రెండ్ మారిపోయింది చూడాలి. అయితే ఇంకెలాగ మగవాళ్ళు మీ అందరితోటి ఈ రోజంతా కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉంది. కానీ ఢిల్లీలోని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, వెళ్ళక తప్పలేదు, వెళ్ళాలి. కాబట్టి ఈరోజు 11ంటికే కార్యక్రమాలన్నీ ముగించుకొని ఢిల్లీ ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది.
ఈ 2-3 గంటల్లోనే మీరు చూపించిన ప్రేమ, మీరు నలిపేసిన విధానం చూస్తే రోజంతా ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగా అర్థం అవుతా ఉంది. ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఒకే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. పదవి వచ్చిన తర్వాత ఆ పదవితోటి వ్యవహారాలు చేసేవాళ్ళు వేరే, కానీ ఆ పదవిని బాధ్యతగా తీసుకొని 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈరోజు నేను పనిచేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా పనిచేస్తానని మీ అందరికీ అదే విధంగా హామీ ఇస్తా ఉన్నాను. నమస్తే అందరికీ. మన ఆదేడు వాసి గారు ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలుగా మా శ్రీదేవి తోపుడు బల్ల వర్తక సంఘానికి అధ్యక్షుడిగా మా సంఘం అంతా మేము ఆయనకి మేము శుభాకాంక్షలు చెప్దామని వచ్చాము. అన్నీ చెప్పామండి. ఇలాంటి పుట్టినరోజులు ఆదేడు వాసి గారు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఇంకా ప్రతి పుట్టినరోజు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా తరపున, మా సంఘం తరపున, మా మొత్తం మా వాళ్ళందరి తరపున మేము కొత్త చెప్పుకుంటున్నామండి. నమస్తే. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे देवता प्रीणाते सर्वमेव तेनाप्नोति सर्वं जयते सुधाय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మార్కండేయ ఆయుష్యమస్తు నరదోష దిష్టిదోష నివారణ సిద్ధిరస్తు మానస సమస్త సన్మంగళాని భవంతు. జన్మదినోత్సవే రాజమహేంద్రుడు క్షేత్రపాలక శ్రీ రుక్మిణి సత్యభామాసమే శ్రీ వేణుగోపాల స్వామినః క్షేత్రజ్ఞ శ్రీ ఉమా మార్కండేయ దేవత కృపా కటాక్ష గ్రామ దేవత శ్రీ సోహానంతలి దేవత అనుగ్రహ ప్రసాద ద్వారా శీఘ్రమేవ సంపూర్ణ శరీర శీఘ్రమేవ అమాత్య పదవి యోగ్యత ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సర్వ శత్రుఘోష నరఘోష నివృత్తి సిద్ధిరస్తు. జన్మ లగ్నవశాత్తు రాశి లగ్నవశాత్తు గోచారవశాత్తు ఏ గ్రహాः ఏ స్థానేషు శుభ ఫల ప్రాప్తిరస్తు. శ్రీ స్వామినః అనుగ్రహ సిద్ధిరస్తు. సార్ ఇలాంటి పుట్టినరోజులు నుండి 100 ఏళ్ళు కూడా మంత్రి పదవి సాధించి చాలా సకల శుభ ఫలాభాప్తిరస్తు. ఫలం మనోరథఫలం ఫలదార కల్పోక్త సంపూర్ణ సకల ఫలాభాప్తిరస్తు. శుభదాయక సరే లేచండి సార్ అందరూ. లేచండి సార్. రెడీ సార్ సార్ ఒకసారి కెమెరా ఉంచండి. మోహన్ గట్టి
రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల క్రికెట్ గ్రౌండ్స్లో రాజమండ్రి కార్పొరేట్ కప్ ప్రారంభమైంది. క్రీడలు మానసికోల్లాసానికి, శారీర దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్స్లో టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి క్రీడలతో ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని, వారిలో శుంకర స్వామినాయుడు, పోతుల వీరభద్రరావు, చాముండేశ్వరినాథ్ తదితర క్రీడాకారులు రాణించారని అన్నారు. టోర్నమెంట్ స్పాన్సర్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్ CEO జేమ్స్ వాట్స్ కొమ్ము మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్ అని, టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ బిజీ షెడ్యూల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచిరెడ్డి, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, గురునాథం, డాక్టర్ కృష్ణతేజ, సాయి, కొండవిటి ప్రభాకర్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వరనాథ్ కూడా రాజా అంటూ మనం, ఆయన కూడా ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో క్రికెట్లో పైకి వెళ్ళారు. చక్రధర్ గారు, ఆయన మన ఆర్ట్స్ కాలేజీ పీడీగా ఉంటూ అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేసి ఇక్కడ సికే నాయుడు టోర్నమెంట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేది. అప్పుడు చాలామంది మనకి ఇవాళ సెలెక్టర్స్గా ఉన్నటువంటి అనేక మంది ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడినటువంటి ఆ రోజుల్లో క్రీడల్లో, అదేవిధంగా అబుదాలి తను కూడా వచ్చి ఆడినటువంటి సందర్భం. అలాగే సికే నాయుడు టోర్నమెంట్ని అత్యద్భుతంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించేవారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ కూడా పిచ్చయ్య అనేటువంటి ఆయన జాతీయ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు. ఆ పిచ్చయ్య గారు కూడా రాజమండ్రి వచ్చి మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇలా చూసుకుంటే ఒకప్పుడు చాలా వైభవపేతంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం క్రీడల్లో రాను రాను ఆ వైభవం పొందుతూ వచ్చింది. పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేసిన బాధ్యత క్రీడాకారులతో, ప్రజలతో పాటు రాజకీయ నాయకులు చాలా ముఖ్యంగా ఉంది. అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరీ ఎక్కువగా ఉంది. ఈ బాధ్యతను గుర్తించే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం వచ్చేటప్పటికి గతంలో మనం కాకినాడతో కలిసి ఉండేవాళ్ళం కనుక ఇక్కడ అంతగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక జిల్లా రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మన కార్యక్రమాలని పెద్ద ఎత్తున స్టేడియంని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు, ఇతరత్ర అందరం కలిసి ఒక కార్యాచరణని తయారు చేస్తున్నాం. దాని ద్వారా రాజమహేంద్రవరానికి ఒక అద్భుతమైన స్టేడియాన్ని, మల్టీ పర్పస్ స్టేడియం దాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. త్వరలో అది సాకారం అవుతుందనేటువంటి మాట కూడా మేము ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఈ లోపల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో రకరకాల కట్టడాలు వచ్చేసి దాని యొక్క సైజ్ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ మీకు ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి పోలీసు వారు ఎంత ప్రత్యేకంగా అనుమతించడం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. వారు ఇస్తున్నటువంటి సౌజన్యానికి పోలీస్ అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బాలాజీ యొక్క నిరంతర ప్రక్రియ, తను ఏనాడు కూడా బాగా జరిగిందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సీజన్గా కండక్ట్ చేయాలని, దీన్ని నెమ్మదిగా రాష్ట్ర స్థాయికి తీసుకురావాలనేటువంటి తలంపుతోటి అందరినీ ఇందులో పాల్గొనేలా చేసి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులని స్పాన్సర్స్గా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. తను తన వృత్తిలో, తన ఉద్యోగంలో బిజీగా ఉంటూనే, తనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటూనే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ద్వారా ముఖ్యంగా జేమ్స్ గారు లాంటి స్పాన్సర్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేవి, ఇవన్నీ కూడా అందరూ మెచ్చుకోదగినటువంటి అంశాలు. అంటే ఏమనుకోవద్దు, ఆర్గనైజర్స్ ఏ ముగ్గురు దిక్కు లేక అక్క ముగ్గురు దిక్కు అని అంటారు. మీరు రాలేదనుకోండి సార్, నేను ఇక్కడే ఉంటాను, ఎవరు రాకపోయినా టేక్ ట్రైనర్ అంటే
అంటే నేను అన్నాను మినిస్టర్ గారు అంత బిజీగా ఉంటారు బాబు, నేనే దిక్కు అవుతారు. లేదు మినిస్టర్ గారు మాట ఇస్తారు. రియల్లీ మీరు అనుకున్న దానికి మీ ప్రోగ్రామ్స్కి ఎక్కడ మీరు కోయిన్సైడ్ చేస్తారు, ఎలా అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తారు, 100 మీటర్లు వస్తారు, ఎంత దూరమైనా వస్తారు, ఎంత దూరంలోనే కలుస్తారు. మన అనుకున్నప్పుడు అలా కలుపుకొని వెళ్తారు. అది మీ లీడర్షిప్. మీరు అన్నారు నేను గ్రేట్ లీడర్ కాదండి. గ్రేట్ లీడర్ ఇప్పుడు గ్రేట్ లీడర్ అన్నారు సార్. వాళ్ళ యొక్క ఎదిగి ఒదిగి ఎంతో నేను అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి కూడా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళకుండే ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే బయటికి నవ్వుతూనే ఉంటారు. ఆ చిరునవ్వు ఇప్పుడు ఉంటుంది, ఆ ఆనందం అలాగే ఉంటుంది. నేను ఈరోజు పొద్దున అనుకున్నాను, మాధవరావు చెప్తాను, మీకు వయసు ఎంత వస్తారు అని అంటే పిల్లవాడిని తీసుకొచ్చి చూపించాను. మళ్ళీ ఉండి మనవాడు అన్నారు. సార్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ గాడ్ గివ్స్ సచ్ ఎనర్జెటిక్. అండ్ ఇంకోటి కూడా, మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మీకల్లా చూడాలనిపించే అట్రాక్టివ్ పర్సన్. అందుకే మీకు బహుశా. సార్ అందరికీ నమస్కారం. ముందుగా సభా నిర్వహణ చేసినటువంటి సోదరులు సాయి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరియు జనసేన పార్టీ 4 సంబంధించిన వ్యక్తి, ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో తనదైనటువంటి వాణితో ప్రజల్ని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ అందరి ఆదరణలను కోరుకుంటున్నటువంటి మా గురువల్లి కందుల దుర్గేష్ గారికి, ఏఎస్పీ గారి చింతరెడ్డి గారికి, అలాగే సోనా సాఫ్ట్వేర్ జేమ్స్ గారికి, నాతో పాటు పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీ రాజమండ్రి తరఫున, కర్పు తరఫున గత సీజన్ 2 సీజన్లు విజయంగా పూర్తి చేసి 3వ సీజన్ని ఎంతో ఘనంగా ప్రారంభిస్తూ తన యొక్క దినచర్యలు దీన్ని కూడా భాగంగా చేసుకొని వీకెండ్ శని ఆదివారాల్లో మ్యాచ్లు నిర్వహించి ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి సెక్టార్ని కలుపుతూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలనేటువంటి ఒక తపస్సులో చేస్తున్నటువంటి సూర్య బాలాజీ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రేట్ ఆపర్చునిటీ. ముఖ్యంగా అభిమాన నాయకులు దుర్గేష్ గారు, ఆయన క్లియర్ పోస్ట్, కానీ ఆయన నేను ఫ్యూ అకేషన్స్లో స్టేజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడే అనుకున్నాను నేను ఒక గొప్ప నాయకులు అవుతారంటే ఆయన ఒక మాట వాక్ చాతుర్యం కానీ ఆయన ఒక వేజ్ ప్రజెంట్. అది 6 years బ్యాకే ఐ యాంటిసిపేటెడ్ యూ బికమ్ ఎ గ్రేట్ లీడర్ సార్. సో వీఆర్ సో ప్రౌడ్, వెరీ ప్రౌడ్. రాజమండ్రి మాకు అభిమాన నాయకులు సార్, వి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. రాజమండ్రి నుంచి వచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. అది నేను కూడా ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా 2018 స్టార్ట్ అయింది సార్. 4 సినిమాలు తీశాను. ఫస్ట్ నేను లాస్ట్ మేము కలవాలి, కానీ బిజీ స్టేట్లో మేము డిస్టర్బ్ చేయడానికి నేను కలవలేకపోయాను. బట్ దిస్ ఇస్ గ్రేట్ అకేషన్, లైక్ I'm working like this and will continue to travel this way. And thank you, Dr. Garu. So you raised a great need for Rajahmundry. You are such a physician. Wonderful. Rajahmundry needs, illaanti physicians kavali. So Balaji garu, thank you so much andy, and all the distinguished guests, mana SSP garu, Srinivas garu, and some of the BJP నాయకులు గారు, వచ్చినటువంటి అందరూ పార్టిసిపేట్స్ అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది మన కంపెనీలు కూడా సార్, ప్రతి ఒక్కరు కూడా జిమ్లో చేయాలనుకుంటే ఉద్యోగం కూడా తీసేస్తూ ఉంటారు. అంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫిట్నెస్ అనేది చాలా క్రిటికల్ నాకు. ఎవరికైనా బజ్జలు కూడా ఉంటే కూడా ఇమీడియట్గా స్టార్టింగ్ చేసుకుని కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు డాన్సింగ్. జేఎన్ రోడ్ శివారు ప్రాంతంలో ఉన్న చెరుకురి తోటలో రాష్ట్ర సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెట్టిబుల్స్ కార్తీక వనభోజన మహోత్సవం, సెట్టిబుల్స్ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు.
రాష్ట్ర సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేఎన్ రోడ్ శివారు ప్రాంతంలో ఉన్న చెరుకూరి తోటలో సెట్టిబుల్స్ కార్తీక వనభోజన మహోత్సవం, సెట్టిబుల్స్ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, సెట్టిబుల్స్ సామాజిక వర్గం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని, త్వరలో ఆదరణ పథకంలో గీత కులాలకు ఉపకరణాలు అందిస్తామని, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ సెట్టిబుల్స్లు రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా సెట్టిబుల్స్ సంఘానికి సేవ చేసిన వారి పేరున 10 మందికి స్మారక అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా సత్కరించారు. రాజమండ్రి సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు, సెట్టిబుల్స్ నాయకులను మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించి సాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగనే మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన మహానాడు కన్వీనర్ గారు, సెట్టిపల్లి మహానాడు కన్వీనర్ శ్రీ కుడుపూడి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే నాకు కుడుపూడి సూర్యనారాయణ గారి గురువు అయితే మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నా క్లాస్మేటు, మిత్రులును. ఇద్దరిని ఓ డయాస్ మీద చక్కగా చూడాలనే కళ ఉండేది. ఇద్దరిని చూడటం చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే నాది ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఇబ్బంది పడుతున్నాము అందరూ. ఇప్పుడు మా సెట్టిపల్లి కమ్యూనిటీ ఇక్కడ రాజమండ్రిలో 40,000 ఓట్లు ఉన్నాయి. అంటే అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ఏకైక కులం. అయితే ఈ రోజున రాజమండ్రిలో రాజకీయంగా అంత ఎదగలేకపోవటానికి మనలో ఉన్నటువంటి గ్రూపులు, తగాదాలు వాళ్ళందరినీ కలుపుదామని నేను 2-3 సంవత్సరాల నుంచి బాగా ప్రయత్నిస్తున్నాను. అందరి ఇళ్ళకి వెళ్ళి పిలుస్తాము. మరి మా లోపమో వాళ్ళ లోపమో తెలియదు, కానీ మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలియదు. కానీ వచ్చి ఒక సెట్టిపల్లి వేదిక దగ్గరకు నించుని కాసేపు వెళ్ళిపోయే సంస్కృతి చేసుకుంటారని మేము కలగంటున్నాము. ఎప్పటికన్నా వస్తే రాజమండ్రిలో సెట్టిపల్లి సంఘం బలపడుతుంది. ఏదేమైనా నేటి రోజున వచ్చినటువంటి అందరికీ కూడా 91 నుంచి కూడా మన సెట్టిపల్లి మహానాడికి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ఎంతో సేవ చేశారు. అలాగే రామారావు మాస్టర్ గారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో సెట్టిపల్లి కులస్తులందరూ కూడా అగ్రకులాలుగా ఉంటూ ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్లకు కానీ నోచుకోకుండా వెనకబడిపోయి మరి వ్యవసాయమే జీవనాధారంగా ఉంటూ అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులుగానే ఉండిపోయి పిల్లలను చదివించుకోలేక, ముఖ్యంగా స్త్రీలు వ్యవసాయ కూలీల కింద మారిపోయి సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులం సెట్టిపల్లి కులం. ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా తాతగారు కుడుపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కోల్పోతే శక్తి నశిస్తుంది. శక్తి నశిస్తే సాటి మానవుడు మనల్ని, సాటి మానవుడిగా ఉన్నటువంటి మనల్ని అనగదొక్కుతాడు. ఈ అనలేకపోవడం, అందుకే మన కులస్తులంతా విద్యావంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం ఉంది. విద్య అంటే మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయురాలుగా చేసి మరి ఒక బడిని నిర్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని
మన పిల్లల్ని మనం చదివించుకుని అన్ని రంగాల్లోని కూడా ముందుకు పోదామని నీకు మనవి చేస్తున్నాను. పిల్లలు చదువుకుంటేనే మనకి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది కులం. ఆ చదువు తీసుకెళ్ళగల చేయాలని చెప్పి సుభాష్ గారు మంత్రి అయినప్పుడు కానించి, నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన కానించి కూడా ప్రతి విషయంలో కూడా ఎవరికన్నా ఒక చదువు విషయంలో ఫీజులు తగ్గించాలన్నా, వాళ్ళ ఫీజులు కట్టించుకోలేకపోయినా, ఇంకా ఇతర ఏ అవసరాలు ఉన్నా సరే తక్షణమే మేము స్పందించి సకాలంలో వాళ్ళకి ఈ స్కాలర్షిప్లు మొన్న కూడా ఒక 300 మంది పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో 500 పై చిలుకు మార్కుల నుంచి 500 నుంచి 600 వరకు వచ్చిన ప్రతి పిల్లలకి ఓన్లీ, అంటే ప్రైవేట్ స్కూల్లో చాలా మంది ఉంటారు, డబ్బున్న వాళ్ళు చదివించుకుంటారు, కానీ మన మధ్య తరగతి కుటుంబాలకు శక్తి బడ్జీలు ఎక్కువ, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతారు. అలాంటి పిల్లలందరినీ కూడా మన 300 మందిని మొత్తం సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా 10,000 5,000 రూపాయలు చెప్పిన వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం అయింది. సుమారు ఒక 20 లక్షల రూపాయలతో మనం అందరికీ కూడా అంటే మన కమ్యూనిటీలో ఉన్న ప్రతిభావంతులు ఏర్పడుతూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం. కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలు అధికారంలో ఉన్న మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని కూడా అడగాల. మరి వనభోజనాలు వస్తూ ఉంటాయి, మరి గతం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా స్మరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి నేను తక్కువ కాలంలో అంటే జనవరిలో జాయిన్ అయిన వెంటనే మరి కులానికి రూపాయలు నా శాఖ నుంచి, అలాగే సిఎస్ఆర్ ఫండ్ నుంచి, అలాగే ఈయన కూడా వ్యక్తిగతంగా సత్యబాబు గారు 10 లక్షలు పెట్టి ప్రోత్సహించడం జరిగింది. అంటే అక్కడ మీరు గమనించవలసింది అది సాయం కాదు. పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం బహుమతి ఇస్తే మిగతా పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చదువుకోవాలనే భావన వచ్చి నలుగురిలో నేను కూడా గౌరవంగా చెక్ అందుకోవాలి, నేను బాగా చదువుకోవాలనే ఇన్స్పిరేషన్ వాళ్ళు నింపాలనే ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా గత 5 ఏళ్ళు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. మరి దురదృష్టకరం, అది ఒప్పుకోవాలి 100%. గత 5 ఏళ్లలో సెట్టిబల్జీలకు కానీ గీత ఉపకులాలకు కానీ చేసింది ఏమీ లేదు, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉన్నదంటే ఇక్కడ నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము సగౌరవంగా చెప్పగలం, మన కుల వృత్తి అంతరించిపోతూ ఉంది. మహా అయితే కొంచెం ఎక్కువ శాతం కుల వృత్తి కంటిన్యూ చేస్తుంది, వెస్ట్ గోదావరిలో కంటిన్యూ చేస్తున్నారు. అయితే అంతరించిపోయి ఈ క్రమంలో మనం అర్హులు. ఈ బార్లు కానీ లిక్కర్ లైసెన్సు, ఈ బార్ లైసెన్స్కి కానీ మనం ఈ గీత ఉపకులాలు పూర్తిగా అర్హులు. అయితే దాన్ని 10% లిక్కర్ లైసెన్స్ ఇస్తూ 10% బార్ లైసెన్స్ ఇస్తూ ఫీజులో రాయితీ అంటే 50%కే మరి ఈ గీత ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడ్డది. అలాగే మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనకి సెట్టిబల్జ అనే నామకరణం చేశారు మన కులానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సెట్టిబల్జీలుగా పిలిపించుకుంటా ఉన్నాం గౌరవంగా. అయితే గత ప్రభుత్వంలో 2023లో చెన్నుపోయిన వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో దాన్ని సెట్టిబల్జాగా కొద్ది మార్పులు చేయడం జరిగింది. సెట్టిబల్జా బ్రాకెట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. చేసి అది ఎక్కడ బయటకు వస్తే అపహాస్య పాలవుతావా అని చెప్పి మరి దాన్ని అలా నొక్కిపెట్టి సెట్టిబల్జీగానే ఇస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బయటికి రావడం జరిగింది. అయితే విని వెంటనే పైకి అయ్యా వన సమారాధన సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి రావటం, చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుందనేటువంటి మాటతోటి ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అది పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఇప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా
అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం సెట్టిపల్లి కులస్తులు. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా చైతన్యవంతమైనటువంటి కులస్తులుగా వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సెట్టిపల్లి సోదర సోదరిమణులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి సుభాష్ గారు కూడా అత్యంత చాకచక్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళుతూ సామాజిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ప్రత్యేకత చూపిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ కార్యక్రమాలు వెనకబడిన వర్గాల వారికి అందేలా గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను. సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రావాల్సినంత రాజకీయ పరమైనటువంటి పదవులు ఈ కులస్తులకి రాలేదనేటువంటి మాట మనకి ఇంకా అర్థమవుతూనే ఉంది. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా 13వ వార్డులో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా భాను తేజస్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రేవతి హాస్పిటల్ ఆధ్వర్యంలో 13వ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజమండ్రి అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, అబ్దుల్లా, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, మహిళా శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా 13వ డివిజన్లో 13వ వార్డు ఇన్ఛార్జ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, మా పార్లమెంటు అంగన్వాడీ స్టేట్ అధికార ప్రతినిధి అయినటువంటి మా స్నేహితురాలు కప్పల వెలుగు కుమారి గారు, వారి బృందం వారి ఆధ్వర్యంలో మా డైనమిక్ లీడర్ మ్యాంక్ టైగర్, అందరిని ఆదరించేవాడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన రోజున ఈరోజు మెడికల్ క్యాంపు మరి భానుతేజ మల్టీ స్పెషాలిటీ వారు, అలాగే రేవతి మల్టీ స్పెషాలిటీ వచ్చి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆదిరెడ్డి వారు వాసుబాబు ఈరోజు రాజమండ్రి అభివృద్ధిని, రాజమండ్రి ప్రజల్ని, ముఖ్యంగా మహిళా నాయకత్వాన్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వారు పెట్టేవారు ఎప్పుడైనా బాగుంటే అందరికీ మంచిదని అందరు ఆశీస్సులు తీసుకుంటూ వారు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరీ ఇంకా ఎక్కువ పుట్టినరోజులు జరుపుకోవాలని వారిని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమండ్రిని మరి మంచి లీడర్ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు పరిపాలిస్తున్నారు. ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని అనునిత్యం 24 గంటల్లో మరి 18 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. కనుక వారు చల్లగా ఉండాలని మా వెలుగు కుమారి గారు మరి పేదలకి ఇక్కడ 500 మంది పేదలకి ఉచిత వైద్యం ఇప్పించినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ, ఈరోజు ఆదిరెడ్డి శ్రీనివాస గారికి రాజమండ్రి ప్రజలు కూటమి ప్రభుత్వం 3 కుటుంబాలు కలిపి ఒక పదవి ఇస్తే ఈరోజు వేలాది పదవులు మా ఎమ్మెల్యే గారు వార్డుకి 50 మంది, అలాగే గుడి కమిటీలు కానివ్వండి, మహిళా కమిటీలు కానివ్వండి, అందులో మహిళలకు కూడా సగభాగం కల్పించిన మా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలని మా మహిళా కమిటీ టీం తరఫున కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి వీరికి కూడా సేవ చేసే అవకాశం మాకు కల్పించిన మా కప్పల వెలుగు కుమారి సోదరిమణి మా వెలుగు కుమారి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా శక్తి టీం తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ఆదిరెడ్డి, జై జై ఆదిరెడ్డి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 13వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ అయిన కప్పల వెలుగు కుమారి గారి టీం ఆధ్వర్యంలో రేవతి హాస్పిటల్స్ మరియు భాను తేజస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున జరుగుతున్న ఈ వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారి జన్మదినోత్సవం అంటే ఒక పండుగలాగే కాకుండా సేవా కార్యక్రమాలుగా
ఇప్పుడే ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా 1000 మందికి పైగా మహిళలకు చీరల పంపిణీ కానీ, విద్యా అవసరం ఉన్న పేద విద్యార్థులకి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి వైద్య సహాయం కానీ, అవసరం ఉన్న వారికి తోపుడు బళ్ళు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరమైన వీల్ చైర్స్ వితరణ కానీ అనేక కార్యక్రమాలు అక్కడ ముగించుకొని వార్డుల్లో కూడా ఈ రకంగా ఎమ్మెల్యే గారి జన్మదినోత్సవం సందర్భంగా పేదలకి వైద్య సహాయం అందించడానికి వెలుగు కుమారి గారి వార్డు కమిటీ మరియు ఇక్కడ ఈ వార్డులో ఉన్న ఆర్పీలు అదేవిధంగా ప్రత్యేకించి ఈ వైద్య సహాయం అందిస్తున్న రేవతి హాస్పిటల్ మరియు భానుతేజ మల్టీ హాస్పిటల్ సిబ్బందికి కూడా మా ఎమ్మెల్యే గారి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. జై ఆదిరెడ్డి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరునవ్వుల రారాజు, మనసున్న మహారాజు, మా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ వార్డు పరంగా మంచి చక్కటి కార్యక్రమం, ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు పెట్టడం, వెలుకుమారి గారి ఆధ్వర్యంలో ఈ వార్డు ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని అత్యంత ఘనంగా ఈ మెడికల్ క్యాంపు జరిగింది. దీనికి విచ్చేసిన ప్రముఖులు, రాజమండ్రి సిటీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, అలాగే మా అక్క వెలుకుమారి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. हैप्पी बर्थडे एमएलए, हमारे एमएलए साहब को हैप्पी बर्थडे बोलती हूँ मैं, दिलो जहान से बोलती है। उन्होंने 100 साल अच्छे से जीना, उन्होंने है नहीं फिर भी बड़े बड़े पदविला में आना को, मिनिस्टर होना को मैं दिलो जहान से हर नमाज में भी दुआ करती हूँ. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు సందర్భంగా 47వ వార్డు ఇన్ఛార్జ్ బేసరి చిన్ని ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కాలనీ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల చెవిటి మూగ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ కొప్పక సాయి, నిమ్మలపూడి గోవింద్, పండాలి రాజు, కొమ్మర్తి బాబ్జీ, శేషు, సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన ప్రీతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ పండగ వాతావరణం సంబరాలే కాకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రేయస్సు గురించి, ఆయన ఉన్నతంగా మరిన్నత పదవులో, అదేవిధంగా రాజమండ్రిని ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఈ రోజుకి చెప్పుకుంటే 3 కోట్ల రూపాయలు చెక్కుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన తెప్పించడం జరిగింది. ఇది అత్యధికమైన పర్సంటేజ్ రాజమండ్రిని పోల్చుకుంటే. గతంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా పేదకంగా వైద్యం చేయించుకొని ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రప్పించడం అనేది గత ప్రభుత్వంలో అయితే లేదు. మన టీడీపీ గవర్నమెంట్లోనే గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో సుమారు 3 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెక్కుల్ని వారికి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కార్యక్రమాలు రాజమండ్రిలో సుమారు 1000 మందికి మహిళలకి చీరలు కూడా ఆదిరెడ్డి వాసు గారు అందించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ట్రై సైకిల్ను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిరు వ్యాపారస్తులకి ఆదిరెడ్డి వాసు గారు వెహికల్స్ అందజేశారు వ్యాపారం నిమిత్తం. ఈ విధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజుని నిర్వహించడం జరిగింది. ఆయన పుట్టినరోజుని ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలతోనే ఆరంభించి సేవా కార్యక్రమాలతోనే వారి పుట్టినరోజుని ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ జరుగుతున్న అభివృద్ధికి సహకరించి ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమంలో బేసరి చెన్నై గారు, అలాగే మన సారంగర్ మెట్ చైర్మన్ సాయి గారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు వాసు గారు ఒకటే మాట చెప్తారు, నా పుట్టినరోజుకి కావాల్సింది బొకేలు, దండలు, శాలువాలు కాదు, పేద పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టండి, అన్నదానాలు చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, దానికి సహకరించండి అని చెప్తారు. అదేవిధంగా ఈ రోజున ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ నిన్న రాత్రి నుంచే చూస్తున్నాం. నిన్న
తొమ్మిదిలో దాదాపుగా 1500 మందికి రైస్ బ్యాగులు పంచిపెట్టారు. అలాగే పొద్దున ఇంటి దగ్గర 1000 మందికి చీరలు పంచిపెట్టారు. ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మా అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆదిరెడ్డి వాసు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొంది మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని, రాజమండ్రిని ఆయన మెజారిటీలో టాప్ 10లో ఒకరిగా వచ్చారు. అలాగే రాజమండ్రి నగరం కూడా 175 నియోజకవర్గాల్లో టాప్ 10లో నెంబర్ 1గా ఉండాలని చెప్పి వారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తుమ్మలోవలో 2000 మందికి బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ గాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగురవేస్తున్న మహిళలకు, ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 మందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేక్ కట్ చేశారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ముందస్తు పుట్టినరోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యంబాబు, యనుమల రంగబాబు, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఎవరో పిలిస్తే వచ్చేది కాదు, అభిమానంతో వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ముందుగా మహిళలందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుకలు, రేపు పుట్టినరోజుకి అడ్వాన్స్గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఆ భగవంతుడు ఆయుష్యాలు ఇచ్చి, అలాగే మనోధైర్యాన్ని ఇచ్చి, దుష్ట శక్తులు కానీ ఎమ్మెల్యే గారి తాలకంట దుష్టులందరూ రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా మనం వేరే చెప్పవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా ఏం చెందినా కూడా భగవంతుడు ఆయన ఆశీస్సులు ఇచ్చి, ప్రజాభిమానం ఉన్న నాయకుడిని ఎవరు ఆపి ప్రసక్తి లేదు, ఆపి దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు. ఆయనకి భగవంతుడు అండదానం ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. 73,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా ఆయన రికార్డును ఆయనే బదులు కొట్టగలరని చెప్పి రాజమండ్రి ప్రజల ముందు సవినయంగా చెప్పుకుంటూ, అందరికీ ఒకటే విన్నపం, మనందరినీ 24 గంటలకి 18 గంటలు నిద్రపోకుండా అక్కడ చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో ఇక్కడ మన వాసు గారు అంతకంటే ఎక్కువ కష్టపడి మన రాజమండ్రికి వన్న తెచ్చి 42 వార్డుల్లో కూడా ఏ మూల ఎవరికి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను తీర్చడం ఆయన ధ్యేయంగా ఉదయం 8:30 కూర్చుంటే ఆఫీసులో 11-12 గంటల వరకు కార్యక్రమానికి బయటికి వెళ్ళే వరకు వందలాది జనం అవుతున్నారు. ఇప్పుడే చెప్పారు పెద్దలు. 18లో చిన్నగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం ఇదే సెంటర్లో. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఆ దేవుడి దయ వల్ల, దేవుడి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మరికొంతమందికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు పెద్దవి చేసుకుంటూనే వచ్చాం, కానీ ఎక్కడా కూడా తగ్గించుకోకుండా రాలేదు. ఎందుకు ఆ దేవుడు ఆశీస్సులు అన్నాను అంటే, నేను మీతో కొంచెం పర్సనల్గా కొంచెం షేర్ చేసుకోవాలి. రేపు ఆయన తిట్టినా పర్లేదు. ఆయనతో ఎంతో క్లోజ్గా ఉన్న కొంతమందిలో నేను ఒకరిని అని మీ అందరికీ తెలుసు. నేను కూడా చాలా అప్ అండ్ డౌన్స్లో కూడా ఆయన నాతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ అవే కష్టాలు, అవే ఇబ్బందులు, అవే ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారు, కానీ ఆయన ఎక్కడా తగ్గట్లేదు. మొత్తంగా బిజినెస్లు అన్న మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ తగ్గించారు, రాబడి తగ్గిపోయింది. కానీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిపక్షంలో ఉండగా నెలకి ఒక 10 లక్షలు ఖర్చు పెడితే, అదే భవానీ చారిటబుల్ ట్రస్ట్ వ్యాపారం బాగాలేనప్పటికీ కూడా సొంత డబ్బులు సుమారు నెల వచ్చేసరికి 25 నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెడుతూనే ఉన్నారు. జనాల కోసం సేవ చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ కూడా అదే సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే,
వాళ్ళలో ఒక రోజున క్రమం తప్పకుండా చేస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం 30 రోజులు రంజాన్ పర్వదినాల్లో చాలా పవిత్రంగా ఉంటారు. తోఫా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఒక విషయం ఏంటంటే సుమారు 7 నుంచి 8 దర్గాలకి 10 నుంచి 15 లక్షలు అంటే సుమారు 60 లక్షలు ఈ సంవత్సరం ముస్లిం సోదరులకి చేయడం జరిగింది. నేను అడిగాను అని ఆ డబ్బులు లేవు కదా మన దగ్గర, అసలు ఇలానే ఉంచాలని పెద్దలు చాలామంది చెప్పినట్టుగానే ఆ భగవంతుడు కరుణించి వచ్చే సంవత్సరం కానీ అతి త్వరలో కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాదు మినిస్టర్ ఆదిరెడ్డి వాసు అన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాకర్ ఒక మాట ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టు ఆయన ఈవీఎం అన్న ఆయనకి చెప్తున్నాను. ఈవీఎం ఎమ్మెల్యే కాదు, ఆయనే ఎవ్రీ టైం ఎమ్మెల్యే. మీరు ఎన్నిసార్లు ఎలక్షన్స్ పెట్టుకోండి, 2 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ పెట్టుకోండి, మీరు పెట్టిన ప్రతిసారి ఎవ్రీ టైం ఆల్రెడీ వాస్ అని మా ఎమ్మెల్యే. అది రాజమండ్రి ప్రజలు నిర్ధారించుకునే ఉన్నారు. మేము తయారుగా ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము రెడీగానే ఉన్నాం. తేలికలవాణి చెరువు పార్క్ వాకర్స్ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్తీక మాసం ప్రారంభ దశలో మొదటి ఆదివారం తేలికలవాణి చెరువు పార్క్ వాకర్స్ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ మరియు వాకర్స్ కుటుంబ సభ్యులు మరియు ముఖ్య అతిథులు ఘనంగా నిర్వహించడం జరిగింది. అప్ప జయప్రకాష్, ఈ కమిటీ సెక్రటరీని. పవిత్ర మాసం అనేటువంటి కార్తీక మాసంలో మా కమిటీ సభ్యులు, మా వాకర్స్ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమం జరపాలని ఒక నిశ్చయంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ మొదటి వారం మేము నిర్వహిస్తూ ఉంటున్నాము. ఈ కార్యక్రమంలో లేడీస్ ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేశారు. చక్కగా గేమ్స్లో కానీ మిగతా గేమ్స్ యాక్టివిటీస్లో కానీ చక్కగా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. భోజనాలు కూడా మేము అందరం కలిసి చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. ఆ భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అందరూ చాలా ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఈ పవిత్ర మాసం అయినట్టు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాము. ఇవే కాకుండా దేశీయ పండుగలైనటువంటి గాంధీ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ, లేదా ఆగస్టు 15 కానీ, జనవరి 15 ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం కూడా మా పార్కులో నిర్వహించుకుంటాము. ఇది తేలికలవాణి చెరువు పార్కు కమిటీ సభ్యుల యొక్క మిత్రులు, వాకర్స్ అందరూ కలిసి నిర్వహించుకున్నాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఆధ్వర్యంలో
బుద్ధుడు హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఆధ్వర్యంలో బుద్ధుడు హాస్పిటల్ సహకారంతో ఈ రోజు జరిగిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 500 మంది ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోగా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని కొల్లి నాని తెలిపారు. అలాగే 136 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాల్సి ఉందని, అవి సిద్ధమైన వెంటనే వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 29 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, ఆ దిశగా కూడా కృషి చేస్తామని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, నాయకులు బుడ్డిగ రవి, మల్లా వెంకటరాజు, అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో గల ఎన్ఎంఈ లూథరన్ సంఘానికి లీగల్గా చట్టబద్ధంగా తనను కాపరిగా నియమించడం ఈ రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించినట్లుగా సంఘ కాపరి రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు తెలిపారు. శనివారం ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ చర్చ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం కంట్రోలర్గా జస్టిస్ కొరియన్ జోసెఫ్ హైకోర్టు సీజే నియమించినట్లు తెలిపారు. వారి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్గా నియమించబడ్డారని వివరించారు. వారి పర్యవేక్షణలో ఏఎల్సీ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సంఘాలలో సజావుగా ఎన్నికలు జరిపించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. గత 4 నెలల కాలంగా సంఘంపై విచారణ జరిపి గతంలో పాస్టర్గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిరణ్కు షోకాస్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే ఆ నోటీసులకు ఏ విధమైన సంజాయిషీ గాని వివరణ ఇవ్వకపోవడంతో 25/9/2025న ఆయనను సంఘం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. తనను ఎన్ఎంఈ లూథరన్ సంఘానికి కాపరిగా 25/9/2025 నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఇక్కడే పుట్టి సండే స్కూల్ నుంచి చర్చికు సేవలు అందించినట్లు వివరించారు. ఎన్ఎం ఈ సంఘానికి కాపరిగా నియమించబడుట దేవుని కృప అని అన్నారు. గతంలో తనపై దాడులు చేసి చర్చిలో సేవ చేసేందుకు అడ్డుకున్నారని తెలిపారు. ఎన్ఎంఈ చర్చ్ అభివృద్ధికి కృషి చేసి సంఘం నుంచి వెళ్లిన సభ్యులను తిరిగి సంఘంలోకి రప్పించి చర్చ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్ గుమ్మడి పరమాత్మ మాట్లాడుతూ 15 నెలల నుంచి ఎన్ఎంఈ సంఘం స్థితిగతులను, గుంటూరులో ఉన్న ఏఎల్సీ పెద్దల అవకతవకలపై విచారణ జరపాలని తెలిపారు. గతంలో పాస్టర్గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిరణ్ చేసిన అవకతవకలు, నిధులు దుర్వినియోగం చేయడం నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారని తెలిపారు. నూతనంగా సంఘ కాపరిగా రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు నియమించినట్లు తెలిపారు. చర్చి తాళాలను సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, పోలీస్ అధికారుల సమక్షంలో గుర్రపు కిరణ్ బాబుకు శాశ్వత కాల పరిమితిలో అప్పగించారని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎన్ఎంఈ సంఘ సభ్యులు ఐతా భక్తుల ప్రసాద్, పీతల ముత్యాలరావు, నక్కా శ్యామ్ సుందర్, సకిలే రమేష్, తేగల రాజ్ కుమార్, పీతల ఇమాన్యుయల్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయండి. ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్కు మంత్రి కందుల దుర్గేష్ సూచన. పండుగ వాతావరణంలో ఘనంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మదిన వేడుకలు. బీసీటీ ఆధ్వర్యంలో P4లో భాగంగా పలువురికి ఆర్థిక సహాయం. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేత. 10 లక్షల రూపాయలతో రూపొందించిన పార్కు ప్రారంభం. ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహుకరణ. 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సందడిగా శెట్టిబలిజ కార్తీక వనభోజన మహోత్సవం, ఉచిత వివాహ పరిచయ వేదిక. శెట్టిబలిజలు రాజకీయంగా మరిన్ని పదవులు పొందాలి. మంత్రుల వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.